శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇది. రాజకీయ రణతంత్రపు ఎత్తులలో అపర చాణక్యుడు అని కీర్తించబడుతున్న వ్యక్తి ఈయన. తెలుగు వారికి మాత్రమే ఈయన నాయకుడు కాదు, భారతదేశంలోని ఈ తరం రాజకీయ నాయకులలో మొదటి వరుసలో నిల్చునే సత్తా కలిగిన వ్యూహరచన నిపుణుడు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 13వ ముఖ్యమంత్రి, విభజిత ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుని చతురత ఆయనకు మాత్రమే సొంతం. రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన దురంధరుడు. రాష్ట్ర రాజకీయాలకే కాక దేశ రాజకీయాలకు కూడా దిక్సూచిగా నిలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 1950 ఏప్రిల్ 20వ తేదీన నారావారిపల్లె అనే చిన్న కుగ్రామంలో ఆయన జననం. బాబుగారు చిన్న వయస్సు నుండే చదువరి. తన ఆలోచన విధానం కూడా విస్తృత ప్రయోజనాల ఆధారంగా ఉంటుంది. రాజకీయాలపై చిన్న వయస్సు నుంచే అమితమైన ఆసక్తి. అందుకేనేమో 28 సంవత్సరాలు వచ్చేసరికి చంద్రగిరి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 28 సంవత్సరాలకే మంత్రి పదవి కూడా అలంకరించారు. కన్న కలలను అంకుటిత దీక్షతో సాకారం చేసుకోవన్న అబ్దుల్ కలాం గారి మాటలకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అన్న నందమూరి తారక రామారావు గారి మార్తె భువనేశ్వరి గారిని బాబుగారు 1981లో పరిణయమాడారు. 1982లో అన్నగారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఆ రోజుకి బాబుగారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ నుంచే పోటీ చేశారు. ఇది అన్నగారి ఆదేశమని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సంవత్సరం గడవక ముందే అన్నగారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గద్దె దించింది. ఆ సంక్షోభ సమయంలోనే బాబుగారు తెలుగుదేశం వేదికపై కాలు మోపారు. తన వ్యూహాలతో, రాజకీయ చతురతతో అన్నగారిని ముందుంచి పెద్ద ఉద్యమాన్ని నడిపి తిరిగి తెలుగుదేశం పార్టీని గద్దెపై నిలిపారు. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు మధ్య వారధిగా నిలిచి తెలుగుదేశం పార్టీని దుర్భేద్యమైన కోటగా రూపొందించారు. 42 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు అయినా ఆయన ఏనాడు విజయానికి ఉప్పొంగలేదు, అపజయానికి కుంగిపోలేదు. 2004 నుండి 2014 వరకు 10 ఏళ్ల పాటు పార్టీ అధికారానికి దూరంగా ఉన్నా తన మేధాశక్తితో పార్టీని నిలబెట్టుకున్నారు. 2019 నుండి 2024 వరకు 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి అత్యంత గడ్డు కాలం. తలపడకూడని తగని వ్యక్తులతో తలపడి తెలుగుదేశం జెండాకు తిరుగు లేదని బాబుగారు నిరూపించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆలోచించగలగడం ఆయనలోని ప్రత్యేకత. ఈ విషయంలో కొంతమందికి భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ అంతిమంగా అందరూ ముక్తకంఠంతో బాబుగారిని పొగడని సందర్భం మనకు కనిపించదు. ఏ వ్యక్తికైనా రోజుకు 24 గంటలే సమయం. అందులో కొందరు 12 గంటలు, మరికొందరు 14 గంటలు, ఇంకొందరు 16 గంటలు పనిచేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడే వ్యక్తి. ఆయన 1992లో స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ అనే సంస్థ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. ఇన్ని సుగుణాలున్న నాయకునికి, ఏ రాజకీయ నాయకునికి రాని అవకాశం వచ్చింది. అదే ఓ కొత్త రాష్ట్రానికి రాష్ట్ర రాజధానిని నిర్మించే సువర్ణావకాశం. రాష్ట్రం సంక్షోభంలో ఉన్న ప్రతిసారి తెలుగువారి చూపుడు వేలు సైకిల్ బటన్ పైకి వెళ్ళేది. దీనికి కారణం బాబుగారు మాత్రమే తమను ఒడ్డున పడేయగలరనే భరోసా.
ఇంతటి మహోన్నత నాయకుని వయస్సు ఈనాటికి 75 సంవత్సరాలు. కానీ 25 సంవత్సరాల కుర్రాడితో కూడా పోటీ పడగల స్వభావం బాబుగారిది. 75 ఏళ్ల ఈ వయస్సులో 100 మెట్లను అవలీలంగా ఎక్కేస్తారాయన. ఈ 75 ఏళ్ల వయస్సులోనే ఆయనపై అక్రమ కేసులు మోపి 52 రోజులు జైలుకు పంపి కొందరు తాత్కాలిక ఆనందం పొందారు. ఆయన మాత్రం 53వ రోజు జైలు నుండి బయటకు వచ్చి రమారమి 15 గంటల పాటు ర్యాలీలో పాల్గొని అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఈ వయస్సులో కూడా గంటలు తరబడి నిలబడి ప్రసంగించగల ప్రభావశీల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 47 డిగ్రీల వేసవి తాపాన్ని, -డిగ్రీల టెంపరేచర్ను కూడా లెక్క చేయక గంటల తరబడి ఉపన్యసించగల వ్యక్తి బాబుగారు. ఆయన ముందు చూపు ఎలాంటిదంటే 2047 అనే ఒక టార్గెట్ను ఫిక్స్ చేసుకొని ముందుకు దూసుకెళ్ళేటంతటిది. చంద్రబాబు నాయుడు గారు అందుకున్న కొన్ని అవార్డులు: ఇండియా టుడే వారు బహుకరించబడిన ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం అవార్డ్, ద ఎకనామిక్స్ టైమ్స్ వారు అందించిన బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, టైమ్ ఏషియా వారు సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఆయనను సత్కరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు డ్రీమ్ క్యాబినెట్ సభ్యత్వం ఇచ్చి చంద్రబాబు గారిని అభినందించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఈ 75వ జన్మదినోత్సవం ఒక వ్యక్తి జీవితోత్సవమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబించే సందర్భం. సామాన్య రైతు కుటుంబం నుండి రాష్ట్రాన్ని ఆధునీకరణ పదములో ముందుకు నడిపిన నాయకునిగా బాబుగారి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. ఈ 75 వసంతాల వేళ బాబుగారు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతుడై ఆంధ్రప్రదేశ్ను మరింత ఉన్నత శిఖరాలకు నడిపించగలరని ఆశిద్దాం.